గ్రామంలో ఒకేసారి ముగ్గురు కనిపించకపోవడంతో సెంటోసా గ్రామంలో భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. పెద్దలు అనుకున్నారు, ఇది కేవలం ఆత్మ పని కాదు, ఎవరో మనిషి కూడా ఉందేమో. ఆ అనుమానంతో ఇద్దరు ధైర్యవంతులు, రాము మరియు శంకర్, రాత్రి 11 గంటలకు బావి తొర్ర మధ్యనున్న పాత దారిని వెతుక్కుంటూ బయలుదేరారు. ఆ దారి రాత్రి ఎవరూ వాడరు, ఎందుకంటే ఆ దారిలో ఎప్పుడూ వినిపించే ఒకే శబ్దం, రర్ రర్ పీల్చే శ్వాస. రాము టార్చ్ వెలిగించాడు. కాలిబాట పక్కన పాదముద్రలు కనిపించాయి. అవి ఆండ్రూ కాదు, డిమిత్రి కూడా కాదు. అవి అత్యంత పెద్దవి, మనిషి పాదాలా లేవు. అకస్మాత్తుగా ముందు పక్కనే ఉన్న వేప చెట్టు నుంచి ఏదో భారీది గుర్రుమని కింద పడింది. టార్చ్ వేసిన రాము కళ్ళు వణికిపోయాయి. నేలపై పడి ఉన్నది మనిషి చర్మం. అది పూర్తిగా లాగేసినట్టు, శరీరం లేకుండా, చేతులు, కాళ్ళు, ముఖం అన్నీ ఒకే ముక్కలా. శంకర్ వెంటనే అన్నాడు, ఇది ఆత్మ పని కాదురా, ఎవరో చర్మం తీసి హంతకుడు చేస్తున్న పని. అదే సమయంలో చెట్ల మధ్య నుంచి ఓ నీడ కదిలింది. 2 ఎర్రటి కళ్ళు కనిపించాయి. అదొక మనిషి కాదు, కిరాతకంగా వంగిపోయిన శరీరం, చేతులు నేలను లాగుకుంటూ, ముఖం మొత్తం మట్టి, బురద, రక్తం. ఆ నీడ నెమ్మదిగా దగ్గరికి వస్తోంది. రాముకు దాని శ్వాస వేడి ముఖానికి తగిలింది. అకస్మాత్తుగా అది గట్టిగా రర్రా అని అరుస్తూ రాము పైకి దూకింది. శంకర్ కేక వేస్తూ వెనక్కి పరిగెత్తాడు. కాని పాదాల దగ్గర ఏదో పట్టుకుంది. అతను కిందికి చూసే లోపే అడుగుల క్రింద ఉన్న మట్టి పగిలిపోయి అతన్ని లోపలికి లాగేయడం మొదలైంది. వెనక్కి లాగినా, కేక వేసినా, చేతులు రుచ్చినా ఆ మట్టి అతన్ని పూర్తిగా మింగేసింది. అక్కడ నేలపై మిగిలింది ఒక్కటే, శంకర్ మెడ చైన్. రామును మాత్రం ఆ నీడ పట్టుకుని అడవిలోకి లాగేసింది. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో